Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రీ అయ్యాడు. శ్రీ డికే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇందులో చెప్పలేదు అన్నాడు. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమా ఆయన ఏమంటాడు, ఈ ఇన్ఫార్మ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక ఆనాటి నేటి ముఖ్యమంత్రి నాటి నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఒప్పుకున్నాడు, నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 114B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. And ఇది ఇంత స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి నంబర్ 1, తీసుకుపోయే నీళ్లలో 50% మాకు ఇవ్వండి నంబర్ 2, నంబర్ 3 మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు సహకరిస్తాం కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్ లో, అది కూడా చదివి వినిపిస్తా. Chairman Interlinking of Rivers requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్ లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్లు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో డైవర్ట్ చేసే నీళ్లలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్ లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు చైర్మన్ గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ అబౌట్ ద లొకేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టు తెలంగాణస్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అలొకేషన్ ఆఫ్ వాటర్ యాజ్ పర్ GWDT టు ఎనీ స్టేట్ వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్లకు ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
ఆ తర్వాత జరిగిన మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈస్ కన్సర్న్ he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలనే నిర్ణయము ఎంత భూమి అవసరమైతది